హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఇది క్రిస్మస్ ముందు ఫ్రైడే రోజు రికార్డ్ చేసిన వీడియో. ఇది ఈ రోజే ఎడిట్ చేస్తున్నాను. ఈ రోజు 31 డిసెంబర్. ఈ రోజే లాస్ట్ డే న్యూ ఇయర్ కి. ఇంకా రేపు న్యూ ఇయర్ కదా, అందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ కి నా వీడియో వస్తుంది ఇక్కడ. అంటే మీకు న్యూ ఇయర్ అయిపోతుంది అప్పటికే. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. 11:30 అయింది ఇప్పుడు టైం. ప్రెసెంట్ అయితే మాకేం ప్లాన్స్ లేదు. రేపు వీళ్ళకి వర్కింగ్ డే, హాలిడే ఏం కాదు. అందువల్ల ప్రెసెంట్ అయితే ఏం ప్లాన్స్ లేవు. న్యూ ఇయర్ కి ఏమన్నా మూవీ చూద్దాము, మూవీ చూస్తే ఎంజాయ్ చేద్దాము న్యూ ఇయర్ డే ని అనుకుంటున్నాము. ప్రెసెంట్ అయితే చూడాలి ఏమవుతుందో అనేది. ప్లాన్స్ లో ఏమన్నా చేంజ్ జరిగినా ఏం చేసినా మీతో షేర్ చేసుకుంటాను. అది నెక్స్ట్ వీడియోలో. అయితే మనం వీడియో గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడైతే మేము ఒక ప్లేస్ కి వెళ్తున్నాము. అదేంటి అనేది మీకు ఒక ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉండిద్ది. కానీ అదేంటి అనేది ముందు చెప్తాను. ప్రస్తుతానికి అయితే రెడీ అవుతున్నాము. డ్రెస్అప్ అయ్యి వచ్చాను. ఇంకా బాడీ లోషన్, సన్ స్క్రీన్ పూసుకుందాము. బయట కొంచెం వేడిగా ఉంది వెదర్. 1:30 అలా అయింది కదా టైము. 2 కల్లా అపాయింట్మెంట్ ఉంది డాక్టర్ ది. ఇంకా అప్పటికల్లా వెళ్ళిపోవాలి కదా. ఇంక ఇంటి దగ్గరే ఒక 5-10 మినిట్స్ లో వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా ఆ టైం కల్లా వెళ్ళిపోదాంలని ఫ్రెష్ అప్ అయ్యి, నేను రెస్ట్ రూమ్ బిజీగా ఉంది, అభి ఆక్యుపై చేశాడు దాన్ని. అందుకని నేను క్లాజెట్ లో వచ్చి రెడీ అవుతున్నాను. బాడీ లోషన్ ఇవి ఇక్కడ తీసుకొచ్చుకొని. ఫినిక్స్ అంటే మొత్తం డ్రై వెదర్ కదా, మొత్తము ఎంత బాడీ లోషన్ పూసుకున్నా ఆగట్లేదు, మొత్తం డ్రై అయిపోతున్నాయి హ్యాండ్స్. అందుకని ఆ మెడికేటెడ్ ఇది యూజ్ చేస్తున్నాను. లిప్ బామ్, బాడీ లోషన్ మొత్తము, సన్ స్క్రీన్ మొత్తము. కానీ ఎంత యూజ్ చేసినా నాకేమీ పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించట్లేదు. మీకు ఏదన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. మొత్తం ఇక్కడ క్రాక్స్ వచ్చేస్తున్నాయి హ్యాండ్స్ కి. అది ఏం చేస్తే పోతుందో తెలియట్లేదు. ప్రస్తుతానికైతే అదే యూజ్ చేస్తూ ఉన్నాను. 5-10 మినిట్స్ కి అలాగా బాడీ లోషన్ పూసుకోవడము అలా చేస్తున్నాను. ఓన్లీ హ్యాండ్స్ కే క్రాక్స్ వచ్చేస్తున్నాయి. అది ఎందుకో ఏంటి తెలియట్లేదు. ఆ క్రాక్స్ వచ్చేది మొత్తం ఇక్కడంతా బ్లాక్ అయిపోతుంది. హ్యాండ్ అంతా క్రాక్స్ వచ్చిన దగ్గర బాడీ లోషన్ పూసుకొని ఒక 4-5 డేస్ కి నార్మల్ అయింది. మళ్ళీ క్రాక్స్ వస్తాయి. అది ఎందుకు అనేది తెలియట్లేదు. డ్రై వెదర్ వల్ల అనుకుంటున్నాము. కానీ మీకు ఏదన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఏదన్నా బాడీ లోషన్ ఇక్కడ దొరికేది ఏదన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకుంటాను. ఎవరైనా యూజ్ చేస్తున్న వాళ్ళు నాకు కామెంట్ ద్వారా చెప్పారు అంటే నేను ఇంకా కొంతమందికి షేర్ చేస్తాను అవి ఇన్ఫర్మేషన్ ని. అలానే నాకు హెల్ప్ అవుతుంది. థంబ్నెయిల్ చూస్తే అర్థమైంది కదా హాస్పిటల్కి వెళ్తున్నామని. అవునండి, ఆ డెంటల్ హాస్పిటల్కి వెళ్తున్నాము. అభికి టూత్ ఎక్స్ట్రాక్షన్ కోసము హాస్పిటల్కి వెళ్తున్నాము. క్రిస్మస్ ట్యూస్డే రోజు బుక్ చేద్దాము. ఆ వీకెండ్ ట్యూస్డే రోజు వెళ్దాము. ఆ రోజు అయితే కొంచెం ఫ్రీ ఉంటాము అనుకుంటాము. ఫ్రీ ఉన్న రోజు హాస్పిటల్ ఉండదు కదా. హాస్పిటల్ ఉన్న రోజు మనం వెళ్ళాలి కాబట్టి ఇంకా ఈ రోజు ఫ్రైడే రోజే ఉండిద్ది హాస్పిటల్. లేకపోతే న్యూ ఇయర్ అయిపోయిన తర్వాతే అని చెప్పారు. కానీ ఫ్రైడే రోజే అపాయింట్మెంట్ బుక్ చేయండి అని చెప్పాము. అపాయింట్మెంట్ బుక్ చేయించుకొని ఒకవేళ కుదిరితే వెళ్దాము, లేకపోతే క్యాన్సిల్ చేయించుదాంలే అని బుక్ చేయించుకున్నాము. న్యూ ఇయర్ తర్వాత అంటే ఇంకా డే బై డే లేట్ అవుతూ అలానే లేట్ అవుతూ ఉంటుంది అని ఇంకా ఈ రోజే వీల్ చేసుకొని మరి హాస్పిటల్కి వచ్చాము. ప్రెసెంట్ ఇప్పుడైతే హాస్పిటల్కి వచ్చాము. ఇంకా 5-10 మినిట్స్ అలా ఉంది అనుకుంటున్నా. హాస్పిటల్ లోపలికి వెళ్ళి చూద్దాము. యూఎస్ లో నాకు డెంటల్ హాస్పిటల్కి వెళ్ళడం మీతో పాటు నాకు ఫస్ట్ టైమే. నేను ఎప్పుడు వెళ్ళలేదు డెంటల్ హాస్పిటల్ కి. హాస్పిటల్ లోపల ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ డొనేషన్ అనేది పెట్టారు. అలానే క్రిస్మస్ టైం కాబట్టి క్రిస్మస్ ట్రీ అలా డెకరేట్ చేశారు. ఎంటర్ అవ్వగానే ఏంటి ఏం కావాలి అన్నట్లు అడిగారు. ఇలా 2 అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాం అనగానే ఇంకా ఇలా డాక్యుమెంట్స్ ఇచ్చారు. 4-5 పేపర్స్ ఉన్నాయి. అవి మొత్తం ఫిల్ చేసి తీసుకురమ్మని చెప్పారు. ఆ డాక్యుమెంట్స్ లో ఏముందంటే మీలో మన ఫుల్ డీటెయిల్స్, అడ్రస్, అలానే SSN, అలా హాస్పిటల్ లాస్ట్ విజిట్ ఎప్పుడు జరిగింది, దేనికోసం వెళ్ళారు, ఎక్కడ వెళ్ళారు అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ రాయమన్నారు. అక్కడ అవన్నీ డీటెయిల్స్, అలానే ఇన్సూరెన్స్ డీటెయిల్స్, దేని గురించి ఎక్కడ తీసుకున్నారు ఇన్సూరెన్స్, అవన్నీ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసి సైన్ చేసి ఇచ్చామంటే ఇంకా అక్కడ వెయిట్ చేయమన్నారు. మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేసి 10-15 మినిట్స్ కి అసిస్టెంట్ డాక్టర్ వచ్చి లోపలికి తీసుకెళ్లాడు. అవి రికార్డ్ చేద్దాము అంటే ఇంకా నన్ను లోపలికి అలౌ చేయలేదు. నేను ఇంకా కార్ కీస్ తీసుకొని ఇంకా కార్ లో వెయిట్ చేద్దాంలే అని చెప్పి వెళ్ళాను. త్వరగానే వచ్చేస్తారు కదా, ట్రూత్ ఎక్స్ట్రాక్షన్ కదా, ఎంత టైం పడుతుందిలే అనుకున్నాను. కానీ చూస్తే 2:15 కలా లోపలికి వెళ్తే 3:30-3:40 అలా దగ్గర ఆ టైం అయింది అనుకుంటాను. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు ఎంత టైం అయింది అనేది. ఎంతసేపు అని కార్ లో కూర్చుంటాము. కొంతసేపు ఫోన్ చూసుకున్నాను. తర్వాత కొంతసేపు అటు ఇటు తిరిగేసి వచ్చాము. ఇంకా కొంచెంసేపటి కల్లా ఫుల్ వేడిగా ఉంది బయట అని ఇంకా కార్ లో వచ్చి కూర్చొని వెయిట్ చేస్తుంటే కొంచెంసేపటికి వచ్చేసాడు. ఎక్కువ టైం ఏం పట్టలేదు. మేము కార్ లో వెయిట్ చేయలేదు. ఇంకా అలా బయటికి రాగానే ఇంకా ఇంటికి వచ్చేసాము డైరెక్ట్
డైరెక్ట్ గా. డాక్టర్ ఏమన్నాడు అని అడుగుతూ ఉన్నాను కార్లో. అడిగితే చెప్పాడు ఇలా డాక్టర్ ఏమనలేదు, మీకు ఇష్టం వచ్చింది తినొచ్చు, మీ నార్మల్ అయిపోతుంది 10 minutes కి. ఒకవేళ బ్లీడింగ్ అయితే ఇప్పుడు అవ్వట్లేదు ప్రెసెంట్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ బ్లీడింగ్ అయితే అని ఈ కాటన్ ప్యాడ్స్ ఇచ్చాడు. ఒక 2 కాటన్ ప్యాడ్స్ ఇచ్చాడు, అవి యూజ్ చేసుకోండి. ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అంటే ఇంకేం లేదు, నార్మల్లే, రోజు రొటీన్ ఎలా ఉంటుందో అలానే. ఇంకా ఇది తినాలి, అది తినాలి, ఇది తినకూడదు అన్న రిస్ట్రిక్షన్స్ ఏ లేదు అని చెప్పారు. కానీ ఇండియాలో ఉంటే మొత్తం చాలా చెప్తారు. అసిస్టెంట్ డాక్టర్ వచ్చి అభిని లోపలికి తీసుకెళ్లాడు. నేను ఇంకా బయటకు వచ్చి కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను, కార్లో ఉన్నాను. అప్పటి వరకు మొత్తం ఒక 1 hour అలా పట్టింది. 2:10 అలాగా డాక్టర్ వచ్చి తీసుకెళ్ళాడు. 3:30 అలా అయింది బయటకు వచ్చేసరికి. ఇంకా 5 minutes కదా, ఇంకా త్వరగా ఇంటికి వచ్చేసాము. అసలు ఎంత అయింది ఏంటి అనేది బిల్లు మీకు చూపిద్దాము అనుకుంటున్నాను, అసలు ఎంత అయింది అని. మాకు టోటల్ మొత్తము టూత్ ఎక్స్ట్రాక్షన్ కోసం అని హాస్పిటల్కి వెళ్ళాము. దానికోసం ఏమైంది, మొత్తము ఓరల్ స్కానింగ్, ఎక్స్రే మొత్తము కలిపి $264 అయింది. ఇది కూడా మీకు చూపిస్తాను. మొత్తం కలిపి $264 అయింది. ఇన్సూరెన్స్ వల్ల ఇంత కవర్ అయింది. మేము ఇంత పే చేసాము, $120 మేము పే చేసాము. అంటే ఇండియన్ రూపీస్లో ఒక 9,000 నుంచి 10,000 అలా అయింది. అదే ఇండియాలో 10,000 కంటే 2 రూట్ కెనాల్ చేయించుకునే వాళ్ళము అప్పుడు ఇండియాలో అయితే. కానీ ఇక్కడ ఓన్లీ టూత్ ఎక్స్ట్రాక్షన్కే 10,000 అయింది. ఒకవేళ రూట్ కెనాల్ అయితే ఎంత అయింది ఏంటి అని తెలియదు. ఒకవేళ ఫుల్ ఇదిగోండి ఇక్కడ ఇన్సూరెన్స్ ఎంత కవర్ అయింది అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి కింద డీటెయిల్గా, ఎంత ఇన్సూరెన్స్ కవర్ అయింది అనేది. ఇక్కడ మొత్తం మనం ఇంత పే చేసాం, సగం ఆల్మోస్ట్ సగం ఇన్సూరెన్స్ కవర్ అయింది. ఇన్సూరెన్స్ తీసుకొని వెళ్ళడమే బెస్ట్. ఒకవేళ తీసుకెళ్ళకపోతే మనం ఇంత పే చేయాల్సి వస్తుంది, $264. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి అది కవర్ అయింది కాబట్టి $120తో అయిపోయింది. లేకపోతే $264 పే చేయాల్సి వచ్చేది. $144 సేవ్ అయినాయి. అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, ఇండియన్ రూపీస్లో ఒక 14,000 నుంచి 15,000 వరకు సేవ్ అయినాయి. ఓన్లీ టూత్ ఎక్స్ట్రాక్షన్కి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇంత సేవ్ అయినాయి. లేకపోతే మనం ఎంత పే చేయాల్సి వచ్చేది. $64 అంటే ఒక ఎంత అవుతుంది, $264 అంటే ఎంత ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, ఇక్కడ ఇస్తాను. ఎంత పే చేయాల్సి వచ్చేది, $264 పే చేయాల్సింది మనము $120 పే చేసాము. అంటే సగం పైన సేవ్ అయ్యింది ఇన్సూరెన్స్ ఉండడం వల్ల. ఒకవేళ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉండడమే బెస్ట్. ఇక్కడ యూఎస్లో డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటే మొత్తం డీటెయిల్స్ అన్నీ అడుగుతారు, అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా అలానే రూట్ కెనాల్ చేయించుకున్న తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇక్కడ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టూత్ ఎక్స్ట్రాక్షన్, ఆ కాటన్ ప్యాడ్ తీసిన తర్వాత ఏం చేయాలి, ఒకవేళ స్వెల్లింగ్ అయితే ఏం చేయాలి, పెయిన్ వస్తే ఏం చేయాలి, మొత్తం డీటెయిల్గా ఇచ్చారు. ఏమేమి ఫుడ్స్ తినాలి, లైట్ ఫుడ్స్ తినాలి, ఎన్ని రోజులు, 24 hours లైట్ ఫుడ్ తినాలి. మళ్ళీ ఏంటి సీడ్స్ ఉంటాయి కదా, ఇండియాలో అయితే ఇంకా ఎక్కువ చెప్తారు, ఇక్కడ ఏం చెప్పలేదండి. ఇండియాలో అయితే కొంచెం లైట్ అంటే గట్టిగా ఉండే ఫుడ్ తినొద్దు, అంటే మీట్ అవి ఏం తినొద్దు అని చెప్పారు. కానీ ఇక్కడ ఏంటి ఓన్లీ సీడ్స్ ఉన్న ఫుడ్ మాత్రమే తీసుకోవద్దు, అవి లోపలికి ఇరుక్కున్నాయంటే ప్రాబ్లం అవుద్ది కాబట్టి అదొక్కటి తినొద్దు. రిమైనింగ్ మీరేం తింటారో నార్మల్గా అవే తినమన్నాను. కానీ ఇండియాలో కొంచెం ఎక్కువ జాగ్రత్తలు చెప్తారు. ఇక్కడ దాంతో కంపేర్ చేస్తే నార్మల్గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. మనం మౌత్ మొత్తము స్కానింగ్ చేయాలి, అదే ఎక్స్రే తీస్తారు కదా, మొత్తం ఎలా ఉన్నాయి, లోపల ఎలా ఉంది ఏంటి అని అవన్నీ చెక్ చేయాలి. అంటే విత్ ఇన్సూరెన్స్ కవర్ అయితే ఒక $40 పే చేయాలంట. అక్కడ ఇన్ఫో అడిగితే చెప్పారు. అంటే $40 అంటే మన ఇండియన్ రూపీస్లో 3,000 నుంచి 3,500 అలా అవుతుంది మొత్తము ఓవరాల్గా. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, నేను మామూలుగా చెప్తున్నాను ఓవరాల్గా అమౌంట్ ఎంత అయింది అనేది. ఇన్సూరెన్స్ లేకపోతే ఎంత అవుతుందో నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తాను. మీకు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.